अस्सलाम वालेकुम सभी मेरे भाई लोगों को और మన సిరిపూర్ నియోజకవర్గాన్ని ప్రజలకి మన బీఆర్ఎస్ నాయకులకి మరియు ఆర్ఎస్పీ అభిమానులకి కేసీఆర్ అభిమానులకి కేటీఆర్ సార్ అభిమానులకి నమస్కరించి ఏదైతే మనకు ఈరోజు జరిగినటువంటి ధర్నాలలో కళ్యాణి లక్ష్మి చాలా చక్కగా మాట్లాడారు. మరి కళ్యాణి లక్ష్మి మనసు ఎట్లా వస్తుందో కానీ పేద అమ్మాయిల కోసం పెళ్ళిళ్ళకి ఇచ్చే ఒక కానుక అది కూడా బంద్ చేస్తారని ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ బంద్ చేస్తారని అనుకుంటున్న ఈ ప్రభుత్వం ఎంత దిగజారిందో కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు మీరు చూస్తున్నారు, చూడాలి ఇంకా ఏమవుతుందో, ఎట్లెట్లా ఏమేమి పనులు చేస్తారో మరి గమనించాలి. ఫ్యూచర్లో ఏ రకంగా ముందుకు వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గెలిపిస్తే మరి మా ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో ఈ విషయాలు ఇలా చెప్తాను, వినండి. తెలంగాణ రాష్ట్ర రైతులకి ప్రజలకు కూడా చెప్పడం ఏం జరుగుతుందంటే, మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డెవలప్ చేసిన తర్వాత, బడ్జెట్ పెంచిన తర్వాత కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏ లోటు రాకుండా, ఏ కష్టాలు పడకుండా ఒక రెడీమేడ్ సీట్లలో, రెడీమేడ్ ప్రభుత్వంలలో, రెడీమేడ్ బడ్జెట్లలో కూర్చొని అక్కడి నుంచి నిధులు డైరెక్ట్గా పెంచకుండా తీసుకొని ఏ రకంగా విడివిడిగా పనులు చేయాలని ఆ బడ్జెట్లోకి వెళ్ళి చేయడం జరుగుతుంది. వాళ్ళు అది కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. మరి ఎలక్షన్ కన్నా ముందు, ఎలక్షన్ తర్వాత, ప్రభుత్వం తర్వాత ఆ కాళేశ్వరం అని దాని మీద నిందలేసుకుంటా ఇప్పటి వరకు వచ్చిండ్రు. ఆ తర్వాత రుణమాఫీ మీద పడ్డారు, చేయలేకపోయారు బరాబర్. ఆ తర్వాత రైతు బంధు ప్రతి ఏటా సరిగ్గా రాక ఇవ్వక, అందులో కూడా వెనక ముందు చేసుకుంటా కొంచెం మందికి, సగం మందికి ఇచ్చుకుంటా వెళ్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి రావాల్సిన రైతు భరోసా రాలే. రుణమాఫీ కూడా అందరికీ అందలే. మరి ఇప్పుడు ఏమో కళ్యాణి లక్ష్మి చాలా పేద అమ్మాయిల కోసం. అంటే మీరు మంచిగా గమనించండి రైతులారా, ఇది ప్రత్యేకంగా మీకు ఈ ప్రభుత్వం ఎట్లా వైరిస్తుందో మీకు ఖచ్చితంగా వినాలేవి. ప్రభుత్వం కూడా ఇది హెచ్చరిక. ఎందుకంటే వాళ్ళ ఓట్ల ద్వారా వచ్చి నమ్మి మీ 420 మాటలకి, సరే నేను 420 అర్హత కూడా లేదు, 420 అనేది కూడా ఎన్నో మాయా మాటలు చెప్పి 1కి 2, 2కి 4, 4కి 6, 6కి 12 ఇస్తారని చెప్పి ప్రభుత్వం మీద ఎక్కిన తర్వాత వాళ్ళు కేసీఆర్ గారు ఈ రైతులు, పేద కుటుంబాలు వాళ్ళు అడగకముందు, వాళ్ళకు తెలియకముందు, ధర్నాలు చేయకముందు పనులు తనకు తాను ఆలోచించి రైతులకి, ప్రజలకి ఏమి ఇవ్వాలని తన ఆలోచనతోటి ముందే ఊహించి ఆ బడ్జెట్ పెంచుకుంటా ఈ పథకాలు 150 పైన 166 పథకాలు ఇచ్చుకుంటా వెళ్ళారు. మరి ఆ పథకాల మీద మెయిన్ ఏదైతే ఉన్నో దృష్టి పెట్టి కట్ చేయడం జరుగుతుంది. రాను 2 సంవత్సరాలలో ఇంకా కట్ చేస్తారో, ఎన్నో కటింగ్ చేస్తున్నారు.
పథకాలన కానీ నీళ్ళన కానీ డిస్ట్రిక్ట్లు చేసిన డిస్ట్రిక్ట్లు పెంచిన దాంట్లో కూడా కానీ డ్యామ్లు ప్రాజెక్టుల దాంట్లో కానీ ఇన్ని కటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ప్రభుత్వం నడపరాకనా లేదా చెయ్యాలని చేసుడా లేదా ముందు తెలంగాణ ఇట్లా ఉండ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఆ రకంగా ఇట్లా చేసి ఉంచుతామన్నా? ఆయనే చిన్న బడ్జెట్లో ఉన్నప్పుడు మనం కాంగ్రెస్ తెలంగాణ వచ్చినప్పుడు 2014లో ప్రభుత్వంలో కూర్చున్న తర్వాత 2014లోనే కళ్యాణ లక్ష్మి పెట్టిండు షాదీ ముబారక్. ఒక 50,000 ఒక ఇచ్చి అట్లా పెంచుకుంటా 1,116 రూపాయలు ఇచ్చుకుంటా వెళ్ళారు. అంటే 9.5 సంవత్సరాలు ఖచ్చితంగా ఇచ్చుకుంటూ వచ్చారు. మరి అటువంటి దాంట్లో మీరు ఇంకా దానికి డబుల్ చేయాలి కానీ దాన్ని కట్ చేసుకుంటూ వచ్చిండ్రు. టోటల్ రుణమాఫీ అయినా కానీ ఇతర సంక్షేమ పథకాలైనా కానీ రైతు బంధు అయినా కానీ ఈ కళ్యాణి లక్ష్మి అయినా కానీ ఆసరా పెన్షన్స్ అయినా కానీ ఇది కటింగ్ వస్తున్నారు. మళ్ళా చేపల పెంపడమైనా కానీ మేకల పెంపడమైనా కానీ బర్రెలదైనా కానీ ఏందన్నా ఇది ఎన్నో ఉన్నాయి పథకాలు ఇచ్చినాయి. భారతదేశ చరిత్రలోనే కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేకపోయారు. అటువంటి పథకాలు ఈ మన కేసీఆర్ గారు హయాంలో ఇవ్వడం జరిగింది. దానికి మీరు కట్ చేసుకుంటూ వస్తున్నారు. అది కూడా రెడీమేడ్ బడ్జెట్ మీద. అయితే కేసీఆర్ గారి హయాంలో ఇదే కళ్యాణి లక్ష్మి 9.5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల ఖచ్చితంగా 7 సంవత్సరాలే పరిపాలన చేసింది. 6 నెలలు అయితే అట్లా గడిచినాయి, సంవత్సరంన్నర అయితే కరోనాలో గడిచింది. 7 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు అందులో ఖచ్చితంగా అదే బడ్జెట్ తోటి చేయడం జరిగింది. 6 నెలలు అయితే బడ్జెటే లేకుండే, మిగతా కరోనాలో అయితే ఇంకా బడ్జెట్ లేకుండే. అయినా 9-10 సంవత్సరాలు మేము చేసినట్టే చెప్తారు. 6-7 నెలలు కూడా సంవత్సరాలు కూడా అన్నారు. అప్పుడు ఈ కళ్యాణి లక్ష్మి 12 లక్షల మంది అంటే మంచిగా వినండి, 12 లక్షల అమ్మాయిలకి పెళ్ళిళ్ళ కళ్యాణి లక్ష్మి ఇవ్వడం జరిగింది. ఎంత? 11,000 కోట్లు 11,743 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ 1,100 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలే. అంటే 11,000 కోట్ల రూపాయలు 743 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది 12 లక్షల అమ్మాయిలకి పెళ్ళిళ్ళ. మళ్ళా ఆసరా పెన్షన్ ఏదైతే అంటున్నారో, ఇప్పుడు ఆసరా పెన్షన్స్ ఇవ్వలేకపోతున్నారో, ఇంకా ముందు చేస్తున్నారు. 46 లక్షల మందికి 61,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆసరా పెన్షన్. 61,000 కోట్ల రూపాయలు. ఎలక్ట్రిసిటీ బోర్డు తెలంగాణలో ట్రాన్స్ఫార్మర్స్ అయినా పెంచడమైనా కానీ, లైన్స్ అయినా పెంచడమైనా కానీ, పల్లెలో కంబాలు పెంచడమైనా కానీ, సబ్స్టేషన్ పెంచడమైనా కానీ, చెక్ డ్యామ్ల పౌరాస్ అయినా కట్టడమైనా కానీ, ఈ తెలంగాణ 10 డిస్టిక్లు 33 డిస్టిక్లు ఏదైతే పనులు చేయించడం జరిగింది ఎలక్ట్రిసిటీ బోర్డుకి 1,00,000 కోట్ల రూపాయలు, 37,000 కోట్ల రూపాయలు, 585 కోట్ల రూపాయలు. అంటే 1,00,000 కోట్ల 37,585 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. పైసలు పెట్టి, డబ్బులు పెట్టి ఎలక్ట్రిసిటీ బోర్డు డెవలపింగ్ కోసం. మంచిగా వినండి, ఎవరు చెప్పలే. ఇదే రైతులకి 24 గంటలు 9 సంవత్సరాలు 37,000 కోట్ల రూపాయలతోటి మీకు కరెంట్ ఇవ్వడం జరిగింది. 24 గంటలు 9 సంవత్సరాలు.
రూ. 3.90 ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొని గవర్నమెంట్ ద్వారా డబ్బులు అక్కడ గవర్నమెంట్కి వేసి ఈ తెలంగాణ రైతుల కోసం, నా రైతుల కోసం అని రూ. 3.90 తీసుకొని 37,000 కోట్ల రూపాయలు అది పర్సనల్. అది ఇలా కలిపితే కూడా మళ్ళీ దాదాపు 1,70,000 కోట్ల రూపాయల వరకు అవుతాయి. మరి ఆ 37,000 కోట్ల రూపాయలు కూడా ఇలా కలిపితే ఎలక్ట్రిసిటీ, పర్సనల్ ఎలక్ట్రిసిటీ. మళ్ళీ ఇటువంటి ఎన్నో పథకాలు ఉన్నాయి, వేల కోట్లు పెట్టినాయి. ఇంకొకటి రైతులకి మీకు కూడా ఎన్నోసార్లు చెప్పిన ఈ మాట అయితే, అప్పుడు 69 లక్షల మంచిగా ఉందండి. నేను సంవత్సరాలతోటే చెప్తున్నా, ఇది రైతుల కోసం. ఎవరు నష్టం చేస్తున్నారు, ఎవరు మీకు లాభం చేసిండ్రు, అడగక ముందు ఓట్లేసి వచ్చే ఎలక్షన్లో బరాబర్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెచ్చే బాధ్యతలు మీ అందరిది ఉన్నది, రాష్ట్ర ప్రజలది కానీ రైతులదైనా కానీ. రైతులు వినండి, మీరు 69 లక్షల మంది మీరుంటే రైతులు, ఆ రోజు కేసీఆర్ గారు 72,972 కోట్ల రూపాయలు రైతు బంధుగా ఇచ్చారు. మళ్ళా రుణమాఫీ 29,488 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది రుణమాఫీ. మళ్ళా రైతు బీమాగా 6,144 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 6,144 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది రైతు బీమా. మళ్ళా ఇతర సంక్షేమ పథకాలు ఇదే మీ రైతులకి మీకు అడగక ముందు 11,401 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఇవి మొత్తం కలిపితే 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల 20,000 కోట్ల 5 కోట్ల రూపాయలు. ఇవి లెక్క చేస్తే ఈ 4 పథకాలు, రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా, ఇతర సంక్షేమ పథకాలు 1,20,000 కోట్ల 5 కోట్లు, 1,00,000 కోట్ల 20 కోట్ల 5 కోట్లు, 1,25,000 కోట్లు 20 కోట్ల 5 కోట్ల రూపాయలు, 20,005 కోట్ల రూపాయలు. అంటే భారతదేశం చరిత్ర, ప్రపంచ చరిత్రలో కూడా ఇట్లా ఇయ్యాలి రైతులకి. అడగక ముందు అన్నీ ఇచ్చినటువంటివి. బీడీ కార్మికులకైనా కానీ, గౌడ్స్కైనా కానీ, ఫిష్ చేపలు వేసే దాంట్లైనా కానీ, మేకల పెంపడం అయినా కానీ, బర్రెళ్ళకైనా కానీ, గేదెలకైనా కానీ, ఎన్ని సమస్యలు, ఎన్ని కులాలు ఉన్నా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఈ పనులు కేటాయించుకుంటేనే వెళ్ళిండ్రు. ఆయన పనులు మొత్తం 24 గంటలు ఈ పనే చేసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పాను కదా ఎన్నోసార్లు. ఈ రకంగా చేసుకున్న పని మీరు ఇవి కట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంత బడ్జెట్ ఉన్నా కూడా కేసీఆర్ సారు బడ్జెట్ పెంచుకుంటూ చేశారు, మీరు కట్ చేస్తున్నారు. అంటే ఈ రకంగా నడుస్తుంది ఇది. ఆయనకి, మీకు, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉన్నదని రైతులు మీరు గమనిస్తున్నారు. వీళ్ళకి చూడాలి కూడా. వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్కి ఓట్లేసి బీఆర్ఎస్ నాయకులకి గెలిపించాలని రాష్ట్రంలో ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ ఖచ్చితంగా మీరు పాటించాలి. మళ్ళా ఇంకొకసారి ఈ ప్రభుత్వం వస్తే సగం కన్నా ఇప్పుడు మన తెలంగాణ లాస్ ఉన్నది. ఇక మొత్తం వచ్చే మళ్ళా ఎలక్షన్లో మొత్తం కంప్లీట్ ఏ రకంగా ఇంత ముందున్న ఆ రకంగానే ఉంటుంది, మళ్ళీ బానిసత్వంగా. అందుకే బీఆర్ఎస్ నాయకులకు గెలిపిస్తే మళ్ళీ మన కేసీఆర్ గారు సీఎం అవుతారు. మంచి రోజులు మీ రైతుల కోసం వస్తాయి. 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉంటుంది. ఆ పనులలో ఈ మీ నిజక వర్గాలు 100 అంటే మనకు 119 నిజక వర్గాలు ఉన్నాయి. 15 మన హైదరాబాద్ సిటీ పోతే 104 నిజక వర్గాలకి మంచి పుష్కలంగా 5,000 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ పనులు చాలా మంచిగా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ పనులు ఉండవు ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ సీఎం మన కేసీఆర్ సార్ అయిన తర్వాత చక్కగా మీ రైతుల మీదనే దృష్టి పెట్టి, మళ్ళీ ఉద్యోగాల మీద దృష్టి పెట్టి
చేయడం జరుగుతుందని ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ ద్వారా కాదు, చేయలేరు. వీళ్ళు మొత్తం కట్ చేసేందుకు చూస్తున్నారు. ఎందుకంటే 4,18,931 కోట్ల రూపాయలు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్. ఆ రాష్ట్ర బడ్జెట్లో ఎంతో డెవలప్ చేయాలి. అసలు 1,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగాలకి పెన్షన్దారులకు పోతే, 50,000 కోట్ల రూపాయలు మూసినది పోతే, 2,00,000 కోట్ల రూపాయలు పోయినా 2,18,000 కోట్ల 931 కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఈ నిజంగా వర్గాలకి అంటే 12,796 గ్రామ పంచాయతీలు, 145 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్స్, 650 మండలాలు, దీనికి మంచి డెవలప్ చేయొచ్చు ఈ డబ్బులతోటి. ఇంకొక 2 సార్లు వస్తాయి, 4 లక్షలు అంటే 8 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. అంటే ఈ పీరియడ్లో ఈ పల్లెలైనా కానీ ఈ మున్సిపాలిటీలో కానీ ఎంతో డెవలప్ చేయొచ్చు, కానీ చేయలేరు. అక్కడ ప్లాన్స్ లేవు, ఐడియాలజీ లేదు, ఆడ చేసే పని విధానాలు లేవు. సిటీకే పరిమితమైనరు, అక్కడ 15 నిజంగ వర్గాలకే పరిమితమైనరు. ఆ మూసినదో హైడ్రా డ్యాము అవి ఇవి, అది స్మార్ట్ సిటీ, ఫ్యూచర్ సిటీ, అక్కడికే పరిమితం అవుతుంటారు. చూస్తున్నారు, మీరు గమనిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ డెవలప్ చేయగలుగుతుంటే ఈ 650 మండలాల ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి మండలానికి గర్భిణీ స్త్రీల హాస్పిటల్ ఉంటుంది, డీజీఓ హాస్పిటల్ అంటారు, లేడీస్కి సంబంధించింది హాస్పిటల్ ప్రత్యేకంగా 50 పడక గదిలతో. ఒక మంచి ఎండి ఒక హాస్పిటల్ ఉంటుంది అక్కడ, ఫిజిషియన్ ఎండి ఫిజిషియన్ది. ఒక రైతుల కోసం ఫెర్టిలైజర్ షాప్ ఉంటుంది గవర్నమెంట్ది సబ్సిడీ తోటి. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు అక్కడ స్కూల్స్ ఉంటాయి మండల హెడ్ క్వార్టర్లో. పేద అమ్మాయిల పెళ్ళిళ్ళ కోసం ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది ఒక మండల్లో, పల్లె నుంచి అక్కడ చేసుకునే వైభవంగా. డయాలసిస్ సెంటర్ ఉంటుంది ఆడ మండల్లో. ఉంటే 650 మండలాలు, 650 మండలాలు, 1,000 కోట్ల రూపాయలు. మంచిగా వినండి ఈ మాట, మీరు దీన్ని కొట్లాడచ్చు రైతులందరూ, ఈజీ. ఒకే 1,000 కోట్ల ఒక మండలం, కానీ 650 కోట్ల రూపాయలు అయితే 650 మండలాలు ఇవి అన్నీ వస్తాయి. ఏదైతే ఆర్బీఐ డిపార్ట్కి 7 లక్షల కోట్ల రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ఆర్బీఐ కడుతున్నారో అంతే పైసలు ఇవి. 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 700 కోట్ల రూపాయలు ఉంటే 7,000 కోట్ల రూపాయలు, ఈ 650 మండలాలు ఇవి అన్నీ వస్తాయి. మంచిగా వినండి, అంటే అక్కడ లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ 750 మండలాలకి 7,000 కోట్ల రూపాయలు పెట్టేదానికి వాళ్ళ డబ్బులు లేవు. మహిళల కోసం, పేద మహిళల కోసం అక్కడ గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్ పెట్టేందుకు డబ్బులు లేవు. రైతులకి ఫెర్టిలైజర్ షాప్ సబ్సిడీ పెట్టేందుకు డబ్బులు లేవు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివించే స్కూల్ కట్టడానికి డబ్బులు లేవు. ఫంక్షన్ హాల్ మంచిది పెట్టి వైభవంగా పెళ్ళిళ్ళు పేద అమ్మాయిలుగా చేసుకోవటట్టు చేసేందుకు అక్కడ డబ్బులు లేవు. డయాలసిస్ సెంటర్ పెట్టేందుకు అక్కడ డబ్బులు లేవు. స్కానింగ్ సెంటర్ పెట్టేందుకు అక్కడ డబ్బులు లేవు. పల్లెల నుంచి హెడ్ క్వార్టర్కి వచ్చి హెడ్ క్వార్టర్ నుంచి సిటీకి రావాలంటే, రోడ్లు చేయాలంటే, కన్వెన్స్ చేయాలంటే అక్కడ డబ్బులు లేవు. మరి ఏం డబ్బులు ఉన్నాయి మీ దగ్గర? మరి ఏం చేస్తున్నారు? 650 మండలాలకి ఆదుకుంటే లేకపోతారా? 650 మండలాలకి మీరు ఆదుకోలేకపోతున్నారా? మరి ఏం ప్రభుత్వం, ఏ రాజ్యం, ఏం పరిపాలన? మరి కాంగ్రెస్ది, బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అడగడం జరుగుతుంది. 650 మండలాలకి 7,000 కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు పెట్టలేకపోతున్నారా? 650 మండలాలకి 1000 చెప్పున కోట్ల రూపాయలు ఇచ్చిన 650 కోట్లు అంటే 10,000 కోట్ల రూపాయలు అనుకోండి. 650 మండలాల ఇవన్నీ వస్తాయి అక్కడ.
ఆలోచించలే? గైడెన్స్ లేదా? ఐడియాలజీస్ లేదా? సర్వే లేదా? గవర్నమెంట్ ఇంటెలిజెంట్ డిపార్ట్ది ఏమున్నది మరి? ఎమ్మెల్యే మినిస్టర్ అంటే పబ్లిక్ ఏం లేదా? ఎమ్మెల్యే సాధారణ మనిషి కూడా గెలుస్తారు, కానీ ఒక ఐపీఎస్ ఐఏఎస్ కాలేరు కదా. సాధారణమైన ఒక వ్యక్తి ఎమ్మెల్యే మినిస్టర్ అవుతారు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ గారు, ఒక సీఏ గారు. ఆలోచనలు కూడా ఉండాలి కదా. అంటే 10,000 కోట్ల రూపాయలు ఈ 650 మండలాలకి ప్రత్యేకంగా కేటాయించి ఈ పెట్టడం జరిగితే ఏదో 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 కొంచెం చేసినట్టు ఉంటుంది. ఆయన 100% చేసింది కదా, ఇది 1% చేసినట్టు అవుతుంది ఒకవేళ చేస్తే. ఇప్పటి వరకు ఏం కాలే. ఆయన చేసిన దానికే కంటిన్యూ చేస్తున్నారు. కేసీఆర్ సారు అభివృద్ధి చేసిన దానికే పుషింగ్ చేసుకుంటూ వస్తున్నారు అంతే. కొంచెం కట్ చేసుకుంటా ఇచ్చుకుంటా ఏదో అట్లా వస్తున్నారు. కొత్తగా ఏం సృష్టించలే, కొత్తగా ఏం ఇయ్యలేకపోతున్నారు. కొత్తగా ఏమైనా చేస్తున్నారంటే అదే అక్కడ ఒక మూసీ నది, ఆ హైడ్రా, ఆ ఫ్యూచర్ సిటీ, ఆ జింకలు కొట్టిన ఏరియా, అక్కడ వందల వేల లక్షల కోట్ల రూపాయలు తినేందుకు అక్కడ అవుతున్నాయి అవి. పల్లెల సిటీల మున్సిపాలిటీల అవి కాదు. ఎందుకంటే ఇది కేసీఆర్ తప్ప ఎవరు పరిపాలన చేయలేరని చెప్పడం జరుగుతుంది. అంటే కేసీఆర్ వల్లనే ఇది సాధ్యమైంది. మీరు చేయలేరు, పరిపాలన చేయలేరు. కానీ ఆయన గెలిచిన తర్వాత బడ్జెట్ పెంచుకుంటా చేయడం జరిగింది. మీరు ఎలక్షన్లో ఏమన్నారు? 1కి 2, 2కి 4, 4కి 8, 8కి 16 ఇస్తానన్నట్టు ప్రకటించి అది పక్కన పెట్టి మీ మేనిఫెస్టో ఏదైతే లేదో ఆ పనుల మీదనే ఉన్నారు. సిటీలో మొత్తం సిటీ రౌండ్ ఆఫ్ నడుస్తున్నాయి పనులు. చీమ కొట్టినట్టు కూడా ఎవరికి తెలియదు అక్కడ పనులు. గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులలో నిఘ్నమై తేలి పనులు చేసుకుంటారని ఎవ్వరు కలలో కూడా అనుకోలేదు. హైడ్రాలో అయితే చాలా పేద వాళ్ళు నష్టపోయారు. అంతా నడిపడ్డు సిటీలో ఎవరైనా అక్రమంగా కట్టుకుంటారా? పర్మిషన్ ఇస్తేనే కదా. మన బీఆర్ఎస్ అయినా కానీ కాంగ్రెస్ అయినా కానీ అప్పట్లో ఇచ్చినాయి కదా. మరి వాళ్ళకు కూడా తీయడం జరిగింది కదా. మూసీ నది ఇంత తొందరగా ఎందుకు వచ్చింది? హైడ్రా ఎందుకు వచ్చింది? ఒక ఫ్యూచర్ సిటీ, ఆ హాస్పిటల్స్ అంటే ఒక పక్కన పెట్టడం, కానీ ఇవి ఎందుకు వచ్చినాయి? వాళ్ళు అలా కేసీఆర్ గారు లాగా అయితే ఖచ్చితంగా చేయలేరు. అని చేసిన దానికి మొత్తం అపోజిట్ ఉన్నారు. మళ్ళా ఇదే మన కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పినా నేను, ఆ రోజుల్లో ఈ రైతులకి అదే 46,531 చెరువులు కుంటలు మరమ్మతులు చేసి ఇచ్చారు. కాళేశ్వరం కట్టిండ్రు, ఎన్నో చెక్ డ్యామ్లు కట్టిండ్రు. ఇదే రైతులకి ఎంతో పంట ఎక్కడ ఉండే, ఆ పంట ఎక్కడ ఉండే 16 లక్షల ఎకరాల పంట సాగుతుంది మన రాష్ట్రంలో, తెలంగాణలో. ఈరోజు 85 లక్షల ఎకరాల పంట సాగుతుంది. ఎట్లా పడుతుంది మరి? ఆ రోజుల్లో నీళ్ళ కోసం నీళ్ళ ట్యాంకులు వాడాల్సిండే, బిందెలు పట్టుకొని కొట్లాడుకుంటుండే లేడీస్. మరి మిషన్ భగీరథ పెట్టి నీళ్ళు ఇస్తలేరా? మిషన్ భగీరథ కూడా ఎంత? 58 లక్షల కుటుంబాలకి 1,25,000 పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించడం జరిగింది. అది ఆ సమస్య తీరింది. ధర్నాలు చేసినా మాకు నీళ్ళు కావాలని, మాకు రైతు బంధు కావాలని, కళ్యాణ లక్ష్మి కావాలని, ఆసరా పింఛన్ కావాలని, కలెక్టర్ ఆఫీసులు కావాలని, ఎస్పీ ఆఫీసులు కావాలని, మండలాలు పెరగాలని, గ్రామ పంచాయతీ పెరగాలని, ఎస్పీ ఆఫీసులు పెరగాలని, పోలీస్ స్టేషన్ పెరగాలని, రిజిస్ట్రేషన్ ఆఫీసు పెరగాలని, ఇంజనీరింగ్ కాలేజ్ పెరగాలని, మెడికల్ కాలేజ్ పెరగాలని,
ధర్నాలు చేసిండ్రా? ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేస్తారు ఎవరన్నా? ఇవి కావాలని తెలుసా ఎవరికైనా ప్రజలకి? ఇవి కావాలి, పెరగాలి, చేయాలని. మరి ఇవి అన్నీ చేసిండ్రు కదా, ఇవి అన్నీ చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఏం పెంచారు? మరి 7,000 కోట్ల 10,000 కోట్ల రూపాయలు 650 మండలాలకి ప్రత్యేకంగా ప్యాకేజ్ కేటాయించలేరా? ఈ చెప్పినటువంటి వద్దా? అక్కడ డయాలసిస్ సెంటర్ వద్దా? గర్భిణీ స్త్రీల హాస్పిటల్ వద్దా? దేనికి? 1000 డాక్టర్స్ ఉన్నారు అక్కడ వట్టిగా. మన భారతదేశంలో 30 రాష్ట్రాలలో తెలంగాణలో 10 నుంచి 12,000 డాక్టర్స్ వెళ్తున్నారు ప్రతి సంవత్సరం. ఫస్ట్ ర్యాంక్ ఏ రాష్ట్రంలో లేదు. 4,000 డాక్టర్స్, 2,000 డాక్టర్స్, 3,000 డాక్టర్స్, 6,000 డాక్టర్స్ లాస్ట్ వేరే రాష్ట్రాల్లో. ఇక్కడనే 10 నుంచి 12,000 డాక్టర్స్ వెళ్తున్నారు. మరి వీళ్ళు ఎక్కడ పోవాలి? జాబ్లు చేయాలి. వీళ్ళు స్పెషల్ ఉన్నారు. చాలామంది అయితే డీజో చేసి ఉన్నారు, ఎండీగా చేసి ఉన్నారు, ఎండీ ఫిజిషియన్ చేసి ఉన్నారు, ప్రతి స్పెషలిస్ట్ ఉన్నారు. వాళ్ళకి ఈ వీడియో చూసి మీరు 7 నుంచి 10,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి మండలంలో ఇవి పెట్టడం చేయండి. ఇవి పెట్టండి, ఇవి డయాలసిస్ సెంటర్ పెట్టండి ప్రతి మండలంలో, గర్భిణీ స్త్రీ హాస్పిటల్ పెట్టండి, ఫిట్లేదర్ షాప్ పెట్టండి పెద్దది, డీమార్ట్ లాగా రైతుల కోసం. ఫంక్షన్ హాల్ కట్టండి. అక్కడ పేద అమ్మాయిలు ఇరుకుటంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ కన్వీనియన్స్ లేక, ప్లేస్లు లేక, మండపం లేక ఆకలిలో అక్కడ ఇంటి ముంగట్ని అట్లా చేసుకుంటారు పెళ్ళిళ్ళు. గమనించారా ఎప్పుడైనా? మనం ఎట్లా చేసుకుంటున్నాం పెళ్ళిళ్ళు వైభవంగా? పెద్ద పెద్ద 5 స్టార్లలో, పలక్నుమా ప్యాలెస్, పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళు చేసుకుంటలేమా? ఎవరు మండల్లా పక్క ఫంక్షన్ హాల్ కూడా కట్టండి 3 నుంచి 5 ఎకరాలలో. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు మంచి మంచి స్కూల్స్ కట్టండి. ఇవి డెవలప్ అంటే. ఇది చేస్తే 1% చేసినట్టు అనుకుంటాం మేము బీఆర్ఎస్ పార్టీ. మా 100%లా 1% చేసినట్టు అనుకుంటాం ఇది చేస్తే. ఇది మనం ఇచ్చిన దానికే ఇస్తాం అన్నట్టు కాదు. ఇవి చేయండి కొత్తగా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో ఇట్లా ఉండే, ఎన్నోసార్లు చెప్పినా కానీ ఉన్నది ఎంత తెలంగాణ. మరి కొత్తగా ఏమున్నాయి? మరి అవే ఆయన చేసిన అయితే చెప్పుడే కదా. 600 గ్రామ పంచాయతీ ఉంటే 12,796 గ్రామ పంచాయతీ చేసింది కేసీఆర్ గారు. 459 మండలాలు ఉంటే 650 మండలాలు చేసిండ్రు. 87 మున్సిపాలిటీలు ఉంటే 58 మున్సిపాలిటీలు పెంచి 145 మున్సిపాలిటీలు చేసిండ్రు. 7 కార్పొరేషన్ ఉంటే 6 పెంచి 13 చేసిండ్రు కార్పొరేషన్స్. ఎస్పీ ఆఫీసులు 2 ఉంటే 9 చేసిండ్రు. సిపి కన్వర్సర్ పోలీస్ స్టేషన్లు 733 ఉంటే 852 చేసిండ్రు. రిజిస్ట్రేషన్ ఆఫీసులు 141 ఉంటే 735 రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేసిండ్రు. 10 డిస్ట్రిక్ట్లు ఉంటే 33 డిస్ట్రిక్ట్ చేసిండ్రు. 4 మెడికల్ కాలేజ్ ఉంటే 33 మెడికల్ కాలేజ్ చేసిండ్రు. 33 ఇంజనీరింగ్ కాలేజ్ చేసిండ్రు. 33 ఎస్పీ ఆఫీసులు కట్టిండ్రు. రాజ్మహల్ దర్బార్ లాగా సెక్రటరేట్ అయినా కానీ, కలెక్టర్ ఆఫీస్ అయినా కానీ, ఎస్పీ ఆఫీస్ అయినా కానీ, మెడికల్ కాలేజ్ అయినా కానీ చాలా సక్రమంగా తీర్చిదిద్దిండ్రు. వేరే రాష్ట్రాలలో అక్కడ అసెంబ్లీలు కూడా లేవు. ఇక్కడ సెక్రటరేట్ ఉంది, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉన్నది. ఇది గవర్నమెంట్ది కాదా? ఇది గవర్నమెంట్ ఆస్తులు కావా? మరి 1956 నుంచి 2013 మంచిగా వినాలి. ఇది అంతా ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్. ఈ విమర్శించుడు, తిట్టుడు, కోప్పడుడు, మోసాలది, క్రైమ్ది ఇది కాదు. ఇది ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలంగాణకు సంబంధించింది. 1956 నుంచి 2013 వరకు
కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ప్రజల మీద ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 4,96,53,000 కోట్ల రూపాయలు మాత్రమే. మంచిగా వినండి, 4,96,53,000 కోట్ల రూపాయలు మాత్రమే 60 సంవత్సరాలలో. కానీ మన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల పరిపాలన. 6 నెలలు అయితే బడ్జెట్ లేకుంటే మళ్ళీ కరోనా సంవత్సరంన్నర ఉంటే 10 సంవత్సరాల్లో ఇప్పుడు బడ్జెట్ పెరగలే. అయినా 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించిన బడ్జెట్ మాత్రం 7 సంవత్సరాలే రన్నింగ్లో ఉండే. 7-8 సంవత్సరాలు అందులో 13,04,96,53 ఎక్కడ, 13,00,00,000 రూపాయలు ఎక్కడ, 13,72,585 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఎవరు? తెలంగాణ ప్రజల మీద. ఆస్తులు ఎంత పెంచిండ్రు? ఆస్తులు 6,85,000 కోట్ల రూపాయలు పెంచిండ్రు. అంటే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు. 6,85,517. మంచిగా వినండి, 6,85,517 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. అంటే మన ఆస్తులు. కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు అని అన్నారు కదా, అది 3 లక్షల కోట్ల రూపాయలే మాత్రమే. అంటే ఈ లెక్కలు ఉన్నాయి. ఇట్లా ఈ రకంగా చేసినటువంటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ గారు చేసినటువంటి, అంటే ఎంత తేడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంవత్సరాలకి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి షార్ట్ పీరియడ్కి. భారతదేశ రాష్ట్రాల్లోకైనా ఎన్నో చేసిండ్రు, ఎన్నోసార్లు చేసిన. ఉద్యోగాలు ఇచ్చిండ్రు, 1,65,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. 5,60,000 ఉద్యోగాలు ఐటీ రంగంలో ఇచ్చిండ్రు. 24,000 కంపెనీ పెట్టి 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అంటే 24 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఆ 10 సంవత్సరాల్లో. భారతదేశంది ప్రపంచంలో కూడా రికార్డు, భారతదేశంలో రికార్డు, రాష్ట్రంలో కూడా రికార్డు, గిన్నిస్ రికార్డు. కావా? ఎన్నిసార్లు చెప్తూ ఉండాలి? ఎన్నోసార్లు చెప్పినాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా చెయ్యలేదు, ఈ రకంగా తప్పు చేస్తున్నారు. ఈ రైతులకి చెప్పడం అంటుంది. అంటే మీరు గమనించండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా ఇది పరిపాలన చేస్తుందో, ఏమేమి కట్ చేస్తుందో. కళ్యాణ లక్ష్మి అంటే ఇంతకుముందు కాళేశ్వరం అని అక్కడ నీళ్లు పంపులు బంద్ చేసింది 2 సంవత్సరాల నుంచి. అక్కడ రైతులకి యాసంగి పంట పోయింది, 3వ పంటలు పోయినాడు. మళ్ళీ ఏమో రైతు బంధు కట్ చేస్తున్నారు, రుణమాఫీ కూడా చేయలే బరాబర్. కళ్యాణ లక్ష్మి కూడా బంద్ చేస్తా అని అంటున్నారు. ఏదో 3 నెలలకు ఒకసారి ఇస్తారని అంటున్నారు. అంటే దానికి ఏదో ఇస్తారంటే ఏదో అంటే ఏంటిది? చలో దేదీగా అన్నట్టు జలో అనేది కాదు కదా, అది కంటిన్యూ ఉండాలి. అది ఏ ప్రభుత్వాలు కూడా ఉన్నా ముట్టద్దు, దానికి డెవలప్ చేయాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. 150 పైన అంటే 166 పథకాలు మన కేసీఆర్ గారు ప్రకటించింది. అంటే ఖచ్చితంగా రైతులారా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దౌర్జన్యానికి వచ్చిందో మీకు తెలుసు. ఈ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకి, ప్రతి నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేలకు గెలిపించాలని, బీఆర్ఎస్కి ఓట్లు వేయాలని. అందుకే ఇకనైనా ఈ కళ్యాణ లక్ష్మికి ఒక కానుక, ఎవరైనా ఒక పేద అమ్మాయిల కోసం కానుకలు ఇస్తారు. కానీ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకుని ఆ కానుకకి రిటర్న్ తీసుకున్నారంటే, ఇక మీ అంతా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఎవ్వరు లేరని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పేద అమ్మాయిలకి ఇచ్చే కానుకలు కూడా కట్ చేస్తారంటే ఎంత హీనంగా ఈ పరిపాలన నడుస్తుందో ఈ రైతులు, ప్రజలు గమనించాలని, చదువుకున్న మేధావులు కూడా గమనించాలని, గవర్నమెంట్ అధికారులు కూడా గమనించాలని చెప్పడం, కోరడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోవాలి.
ఎక్కువ ఇచ్చుకుంటా పోవాలి, డబ్బులు ఇచ్చుకుంటా పోవాలి, కానీ కట్ చేసుకుంటా రిటర్న్ చేసుకుంటా పోతే చాలా దారుణం, చాలా పాపం తగులుతుంది వాళ్ళది, పేద అమ్మాయిలది. ప్రతిసారి పెళ్ళిళ్ళకి కంపల్సరీ వాళ్ళకి ఇంకా తొందరగా అది కూడా ఎప్పుడు వస్తుంది, పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడో చెప్పంగా రాయంగా కళ్యాణ లక్ష్మి వచ్చిన 6 నెలలకో సంవత్సరానికో అట్లా వస్తుంది. అది కంటిన్యూ కూడా లేదు. అదొక రూల్స్ పెట్టండి. ఆ వెడ్డింగ్ పోతేనే పర్సనల్ జనరల్ బడ్జెట్ ఉంటుంది కలెక్టర్ సెక్షన్లో. కలెక్టర్ సెక్షన్ నుంచి ఎంబడే ఇవ్వడం జరిగింది, పెళ్ళికి పనికి వస్తాయి. ఇది తీస్తారా కళ్యాణ లక్ష్మిది? పేద అమ్మాయిల పైసలు కూడా కట్ చేసి తింటే అంత హీనంగా ఉందా ప్రభుత్వం? అక్కడ వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ రూపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్లలో కానీ, మూసీ నదిలన కానీ, హైడ్రాలన కానీ, ఇక్కడ మెట్రోలన కానీ పెద్ద కాంట్రాక్ట్లో లక్షల కోట్ల రూపాయలు పోతున్నాయి. మరి కళ్యాణ లక్ష్మికి వచ్చిందా? మరి మా కేసీఆర్ గారు 12 లక్షల పేద అమ్మాయిలకి 11,743 కోట్ల రూపాయలు ఇవ్వడం లేదా? ఆయన ఉంటే ఇంకా ఎక్కువ ఇస్తుండే, 1,50,000 రూపాయలు ఇస్తుండే. మీరు తులం బంగారం ఇస్తారన్నారు, అదే అమ్మాయిలకి స్కూటీ ఇస్తా అన్నారు, పెన్షన్లు పెంచుతా అన్నారు, చాలా ఏమేమో ఇస్తా అన్నారు కదా. మరి ఎక్కడ ఉన్నాయి అవి? ఆ పేద అమ్మాయిలకి తులం బంగారం అయితే ఏ ఒక్కరికి రాలే, స్కూటీ రాలే. ఉన్న కళ్యాణ లక్ష్మిని గుంజుకుంటున్నారు, ఇవ్వలేకపోతున్నారు. రైతు బంధు గుంజుకుంటున్నారు. రుణమాఫీ అయితే పత్తగలేదు. రైతు బీమా అయితే తెలియదు. అది అసలు అది ఎప్పుడు పబ్లిక్లోనే రాలే ఆ రైతు బీమా. మరి ఇవి అన్నీ పేర్లే తెలివయి. అంటే ఈ రకంగా ఉంటుందా? ఈ పేర్లు కూడా ఉన్నాయా? అవి ఉన్నాయా? ఇవి ఉన్నాయా? ఈ పేర్లు కూడా తెలివయి. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ పేర్లు తెలుసు అన్నీ. బంధులు, రైతులు, కళ్యాణి లక్ష్మీలు, ఇవి షాదీ ముబారక్. మళ్ళా మన మస్జిద్ మౌలానా గారికి కూడా జీతాలు పెంచడం జరిగింది. ఆలయాలకు కూడా పెంచడం జరిగింది. పాస్టర్స్, క్రిస్టియన్స్ ఆఫీస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అన్నీ ఆ రకంగా ఒక సిస్టమేటిక్గా నడిపించరు. ఎవరు అనలే, ఎవరు ధర్నాలు చేయాలి, ఎవరు అడగలే. అంటే అడగక ముందే ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు ఈ ప్రజలకి అందరికీ తెలుసు, ఈ ఆసరా పింఛనా, ఈ పింఛనా, ఈ రైతు బందా, ఈ రుణమాఫా, ఈ రైతు బీమానా, ఈ కళ్యాణ ఇవన్నీ తెలుసు ఇవి. అందుకే కళ్యాణ లక్ష్మి ఎంతైతే వెడ్డింగ్ కార్డు ఎంఆర్ఓ దగ్గరికైనా, కలెక్టర్ దగ్గరికైనా, మున్సిపాలిటీకైనా ఎట్లా చేరుతుందో ఆ పెళ్ళి వాళ్ళ ఇంటి నుంచి ఎంబడే 1 వీక్లో, 10 డేస్లో, 15 డేస్లో అందేటట్టు చూడాలని, ఆ పెళ్ళి డేట్కి డబ్బులు వచ్చే డేట్కి ఇట్లా చేస్తే బాగుంటుందని ఇది చేయాలి ఇంప్రూవ్మెంట్. అంటే కానీ ఇంకా వెనకకి తీసుకెళ్ళి 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కటింగ్ చేసుడు లేదా మొత్తమే తీసేడు, ఈ రకంగా ఆలోచన అంటే అట్టర్ ఫ్లాపే ఎప్పుడో అయింది. కానీ ఇప్పుడైతే తేలిపోయింది ఈ ప్రభుత్వం నడపలేరని. గరీబుల పైసలు కూడా తింటారంటే ఎంత హీనంగా ప్రభుత్వం ఉన్నదని చెప్పడం జరుగుతుంది రైతులకి, ప్రజలకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. రైతులారా ఇప్పుడైనా వినండి, పేద ప్రజలారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎంత అన్యాయం చేస్తుందో. రైతు బంధు కట్టు, రుణమాఫీ కట్టు పట్టు, రుణమాఫీ పట్టు, రైతు బంధు కట్టు, కళ్యాణ లక్ష్మి ఎందుకైతే తీసుకోవడం అది అత్యంత చాలా దారుణంగా. అది పేద అమ్మాయిలు కానుకలా తీసుకుంటారంటే అంటే ఏం పరిపాలన చేస్తున్నారు? చేతన అయితే లేదా? మరి ఇలా గరీబ్ మీద ఎందుకు? మీరు అక్కడ పెట్టండి, అక్కడ మూసినది కట్ చేయండి, హైడ్రా కట్ చేయండి, అక్కడ క్యాన్సిల్ చేయండి పెద్ద కాంట్రాక్ట్. సిటీకి తర్వాత డెవలప్ చేస్తాం. మరి ఇక్కడ చేయండి. మరి అక్కడ డెవలపే ఉన్నది కదా. 1,000 కోట్ల రూపాయలు దొరుకుతాయనే కదా అక్కడ చేస్తున్నారు. 10,000 కోట్ల రూపాయలు 6 మండలాలకు శాంక్షన్ చేసి మంచి షాదీ ముబారక్, షాదీ కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉంటుందో ఇదే అమ్మాయిలకి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టపోయండి. ప్రతి 650 మండలాల డయాలసిస్ సెంటర్ పెట్టండి, గర్భిణీ స్త్రీల హాస్పిటల్ పెట్టండి, మళ్ళా
ఒకటో తరగతి నుంచి డిగ్రీ కాలేజ్ పెట్టండి, ఫిట్నెస్ షాప్ పెట్టండి. అంటే వాళ్ళకి ఈ రైతుల కోసం సబ్సిడీ ప్రకారంగా 30-20% సబ్సిడీ అన్నీ అనుకూలంగా ఇచ్చేందుకు వాళ్ళకి ఈ రకంగా ఆదుకోండి. అక్కడ రోడ్లు కన్వీనియన్స్ చేయండి. ఇల్లుల సంఖ్య అక్కడ ఇందిరాపథకం ఇవ్వడం పెంచండి. కరెంట్ పోల్స్ పెంచండి. అక్కడ సంక్షేమ పథకాలు పెంచండి. పల్లెల్లో మారుమూల ప్రాంతాలకి పనులు చేయండి. అక్కడనే ఎందుకు చేస్తున్నారు హైదరాబాద్ సిటీలో? మరి ప్రజలు కాదా? ఈ ఓటర్స్ కాదా? ఈ 1,86,55,185 ఓటర్స్ కాదా? మీ అక్కడ ఎంతో 65 లక్షల ఓటర్స్ ఉన్నారు మీ హైదరాబాద్కి. 1,50,00,000 అలా 55 లక్షలు ఉన్నారు 95 లక్షలలో. మరి వీళ్ళు ఎక్కువనా వాళ్ళు ఎక్కువనా? అక్కడ 18 నిజక వర్గాలు ఉన్నాయి, ఇక్కడేమో 104 నిజక వర్గాలు ఉన్నాయి 119. మరి దీనికి చూడరా? 2-5 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించలేరా ప్రతి నిజక వర్గానికి? అట్లా చేయకపోతే ఫస్ట్ 650 మండలాలకి 10,000 కోట్ల రూపాయలు కేటాయించండి ఈ పనులు చేసేందుకు ఇమీడియట్లీ. డాక్టర్స్ ఎందరో ఉన్నారు ఖాళీ, వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వండి. ఈ దీనికి అన్ని మిషనరీలు పెట్టండి. దీనికి డెవలప్మెంట్ చిట్కల చేయొచ్చు. ఇది చిన్న పని, ఇది మంచి పని, చిన్న పని. ఇదే చేయలేకపోతారు, ఇంకేం అడ్జస్ట్ పనులు చేస్తారు. అందుకే ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. చేయకపోతే ఇలాంటి పరిణామాలు జరిగితే మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి స్ట్రాంగ్గా తయారున్నది. మరి చాలా ధర్నాలు నడుస్తాయి, ముట్టడిస్తాం. మీ అసెంబ్లీలో కానీ, అక్కడ గాంధీ భవన్ అయినా కానీ, ప్రజాభవన్ అయినా కానీ ఈ ఖచ్చితంగా ఎప్పుడు ముట్టలే. నాయకులు కూడా ముడతారు, కార్యకర్తలు ముడతారు, ప్రజలు ముడతారు, చదువుకున్న విద్యార్థులు ముడతారు, ముట్టడిస్తారు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఏదైతే నేపాల్కి అయిందో, పాకిస్తాన్కి అయిందో, బంగ్లాదేశ్కి అయిందో, శ్రీలంకకి అయిందో, అక్కడ ఎవరికి ప్రైమ్ మినిస్టర్లకి ఈ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో ఒక రోజు ఇట్లా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఇట్లని జరిగితే మీరు ఇంప్రూవ్మెంట్ డెవలప్ చేస్తే జరిగేవి. ఒకవేళ జరిగితే ఇక్కడ మా ప్రవీణ్ కుమార్ సార్ కూడా అక్కడ ప్రతి విషయం మీద, ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గురించి కూడా అక్కడ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ రకంగా చేస్తే ఇంత పేద అమ్మాయిల కోసం కూడా పైసలు తింటారంటే ఎంత హీనంగా ఉన్నారనో ఇళ్ళనే తెలుస్తుంది. రైతులారా, ప్రజలారా, అక్కలారా, అమ్మలారా, మీరు కూడా ఇది గమనించాలి. ఇంత దిగజారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే ఎన్నికలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేయక బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే అక్కడ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ కూడా మా ప్రవీణ్ కుమార్ సార్ వస్తారు, అక్కడ ప్రభుత్వం వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు సీఎం అవుతారు. అప్పుడు ఒకవేళ 650 మండలాలు డెవలప్ చేయకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట మొదటి సంతకమే అవుతుంది మన కేసీఆర్ ద్వారా. ఈ 650 మండలాలకి 10,000 కోట్లు కాదు 20,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం. ఇంకా అప్పుడు 650 మండలాలకి అన్నీ నేను చెప్పినవి ఖచ్చితంగా ఇవి తీరుస్తాయి. ఎందుకంటే మేము కూడా అక్కడ ఉంటాం, సార్ తోటి అక్కడ మాట్లాడగలుగుతాం. ఈ బడ్జెట్ చిన్న అమౌంట్ 5-6 లక్షల కోట్ల రూపాయలు అయితే అప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా పెంచుతాం. వాళ్ళ పెళ్ళి ఫంక్షన్ హాల్లకు కోసం మంచి పెద్ద హాస్పిటల్ కట్టిపిస్తాం. గర్భిణీలకి 1వ తరగతి డిగ్రీ కాలేజ్ పెట్టగలుగుతాం. రైతులకి రైతు ఫిల్లర్ షాప్ పెట్టగలుగుతాం. అక్కడ మంచి రోడ్లు ఇవ్వగలుగుతాం. చాలా పనులు చేస్తాం. డయాలసిస్ సెంటర్లు పెడతాం, మంచి మిషనరీలు పెడతాం అక్కడ ఊరు బయట పోకుండా. ఇది ఖచ్చితంగా తీర్చిదిద్దాం అని చెప్పడం జరుగుతుంది. మరి మీరు కూడా దీని మీద మాట నిలబడి ఉండాలని రైతులకి, ప్రజలకి, ఓటర్లకి చెప్పడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మకండి. నమ్మి ఓట్లేస్తే ఇట్లా మోసమైంది. ఇంకా మోసాలు జరగకుండా ఇప్పుడైనా హుషారై ఈ రైతులైనా కానీ, ప్రజలైనా కానీ, మా కార్యకర్తలైనా కానీ, వేరే పార్టీకి చెందిన కార్యకర్తలైనా కానీ ఇక ముందైనా మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పని చేయక మా బీఆర్ఎస్ పార్టీలో ఇంకా చేరండి. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి మన నాయకులకు గెలిపిస్తే ఖచ్చితంగా ఒక సింగపూర్ లాగా మన నెక్స్ట్ ఈ మన కేసీఆర్ ప్రభుత్వంలో చూస్తారని చెప్పడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి కూడా ఎక్కువ పెంచడం జరుగుతుంది.
ఆ బంగారం మోసపూరిత మాటల బంగారంది చెప్పి ఎవరికి ఇవ్వలేకపోయారు. కానీ మేము దీనికన్నా ఎన్నో ఇవ్వగలుగుతామని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ రైతులకి ప్రజలకు చెప్పడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉండండి. ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ అని మీరు ఆలోచన పెట్టుకుంటే రైతులారా కేసీఆర్ గారికి ఆలోచించండి. ఆయనకి ఖచ్చితంగా గెలిపిస్తే అన్ని పనులు సక్రమంగా అవుతాయని ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తుంది. జై కేసీఆర్, జై ఆర్ఎస్పీ, జై తెలంగాణ.